అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు సర్వాంగాసన యొక్క విశేషత తెలుసుకుందాం. పేరులోనే ఉంది సర్వాంగాసన, అంటే సర్వాంగాలకి ఆసనం అన్నమాట. అన్ని ఆసనాలు ఒక్కొక్క భాగానికి 2 భాగాలకే పనికొస్తాయి. ఇక్కడ సర్వాంగాలకే పనికొచ్చే ఆసనంగా దీన్ని చెప్పటం జరిగింది. ముఖ్యంగా ఈ సర్వాంగాసనం వేస్తే ఎదుగుదల ఆగిన పిల్లలకి ఎదుగుదలను బాగా కలిగించటానికి, కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయటానికి ఈ సర్వాంగాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు తగ్గించుకోవటానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి, ఎదుగుదలకి, దీనితో పాటు తలకి బ్లడ్ సప్లై బాగా జరుగుతుంది. 4-5 నిమిషాల సేపు వేయొచ్చు ఈ ఆసనాన్ని. జుట్టు బాగా పెరగటానికి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే వెరికోజ్ వీన్స్ ఉన్నవారు, వెరికోజ్ వీన్స్ కాళ్ళల్లో రక్తాన్ని, చెడ్డ రక్తం గూడుగట్టిన దాన్ని తగ్గించుకోవటానికి, కాళ్ళల్లో మంటలు తిమ్మిర్లు ఉంటే దాన్ని తగ్గించుకోవటానికి ఈ సర్వాంగాసనం ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఛాతీకి, తలభాగానికి రక్త సరఫరా బాగా పెరగటానికి కూడా ఈ సర్వాంగాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాంటి సర్వాంగాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సర్వాంగాసనం చేసే విధానంలో ముందు మనం యోగా మ్యాట్ మీద వెల్లకిల్లా పడుకుని 2 పాదాలని దగ్గరగా జరిపేసి పాదాలను కలిపి చాపుతాం. తరువాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళని కలిపి మోకాళ్ళు వంచకుండా పైకి గాలిలోకి ఇట్లా లేపిన తర్వాత ఇక సీటు భాగం కూడా కాస్త పైకి నడుము నుంచి గాలిలోకి వచ్చిన తర్వాత 2 మోకాళ్ళను బెండ్ చేసి కాళ్ళను అట్లా మడిచి నడుమును స్ట్రెయిట్గా చేయటానికి ట్రై చేస్తూ, ఇప్పుడు చూడండి 2 చేతి వేళ్ళని అట్లా మనం సపోర్ట్ తీసుకుంటూ నడుముకి కాపలాగా ఒక పందిరి పడిపోకుండా, లేకపోతే ఒక టెంట్ పడిపోకుండా చూడండి సైడ్ నుంచి ఇంకొకటి తాడేదో కట్టి లేకపోతే ఒక కర్ర సపోర్ట్ ఇచ్చి ఎట్లా ఇస్తారో సేమ్ మనం అట్లా చేతులు సపోర్ట్ ఇచ్చామన్నమాట. ఇలా చేతులు సపోర్ట్లో పూర్తిగా ఇచ్చి నడుముని స్ట్రెయిట్గా 90 degrees మనం అట్లా పెట్టి ఈ ఆసనంలో ఉంటాం. ఇక పూర్తి స్థితి అట్లా సర్వాంగాసనం వచ్చిన తర్వాత మనం ఇక శ్వాస ఎక్కువగా జరగదు, ఎందుకంటే మెడ భాగం దగ్గర అట్లా బెండ్ అయింది కాబట్టి కొద్దిగా శ్వాస వెళుతూ వస్తూ ఉంటుంది. ఇక శ్వాస మీద కాన్సన్ట్రేషన్ తీసేసి శరీరాన్ని అట్లా 90 degreesతో ఉంచి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక పాదాలు కూడా అట్లా పైకి వెళ్ళిన తర్వాత చూడండి స్ట్రెయిట్గా చాపు ఉన్నాయి. బాడీ అట్లా పైనుంచి కింద వరకు రివర్స్లో ఉంది కాబట్టి పాదాల్లో ఉండే రక్తము వెనక్కి వచ్చేస్తుంది. తొడల దగ్గర నుంచి, పిక్కల దగ్గర నుంచి ఛాతీ భాగానికి అంతా కూడా వెనక భాగానికి వస్తుంది అనమాట. అందుకని ఈ ఆసనం వెరికోజ్ వీన్స్ ఉండేవారికి బాగా తగ్గించడానికి చాలా మంచిది. సర్వాంగాసనంలో అలా లేపి ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథి దగ్గర బాగా ఫలితాలు మొదలవుతాయి అన్నమాట. అంటే రక్త ప్రసరణ అంతా ఆ భాగాలకు జరగడం చూడండి, పాదాల భాగాలంతా రక్తం కిందకు వస్తుంది కాబట్టి ఈ ఆసనంలో అట్లా ఉన్న తర్వాత ఇక 2 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు కూడా ఉండొచ్చు నిదానంగా. అట్లా ఉండగలిగినంతసేపు ఉండలేనప్పుడు అలా మెల్లగా మళ్ళా పాదాలని మోకాలిన భాగం నుంచి అట్లా బెండ్ చేసి మెల్లగా తీస్తూ చేతుల సపోర్ట్ తొలగిస్తూ మెల్లగా అట్లా వచ్చి శవాసనంలో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాం అన్నమాట. ఈ విశ్రాంతిలో పాదాలకి, తొడలకి, ఛాతీ భాగం, ఉదర భాగానికి రక్త ప్రసరణ తగ్గింది కదా, పైనుంచి కిందకు వచ్చేసింది. ఈ తగ్గిన భాగాల్లోకి రక్త ప్రసరణ విశ్రాంతి స్థితిలో పూర్తిగా వెళుతుంది. ఇలా సర్వాంగాసనంలో శరీరాన్ని 90 degreesలా పెట్టి చేతుల సపోర్ట్తో ఆపటం కొంతమందికి కుదరనప్పుడు కొద్దిగా యాంగిల్ బెండ్ అయి ఉన్నప్పుడు కూడా మీకు ఫలితం వస్తుంది. ఎక్కువసేపు ఉండలేకపోయినా కొద్దిసేపు ఉన్నా 2 నిమిషాలు, నిమిషం ఉన్నా కూడా మంచి ఫలితం వస్తుంది. అందుకని క్రమేపీ అట్లా చేయొచ్చు. ఎవరైనా మరీ కష్టంగా ఉంటే కొద్దిగా గోడ సపోర్ట్ తీసుకుని లేపి కాళ్ళని గోడ మీద పెట్టి కూడా సర్వాంగాసనం వేసి మీరు ఈ ఫలితాలన్నీ కూడా పొందొచ్చు. కాబట్టి మెడ నొప్పులు ఉన్నవారు, నడు నొప్పులు ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్ ఉన్నవారు మాత్రం
ఈ సర్వాంగాసనం చేయటం మానేస్తే మంచిది. ఇలాంటివన్నీ తగ్గిన తర్వాత ఈ ఆసనాన్ని వాళ్ళు అభ్యాసం చేయొచ్చు. కాబట్టి వయసులో ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా చేయించాల్సిన ఆసనం, ఎదగటానికి థైరాయిడ్ గ్రంథికి అద్భుతమైంది సర్వాంగాసనం అని గుర్తుపెట్టుకోండి. నమస్కారం.